జిల్లా ఇల్లందులో తాళం వేసిన సిఎస్ఐ చర్చి ఎదుట క్రైస్తవులు ప్రార్థనలు చేశారు. పట్టణంలోని రైటర్ బస్తీలో నూతనంగా చర్చి నిర్మాణం చేపట్టగా అక్కడ ప్రార్థనలు కొనసాగించాలని కమిటీ సభ్యులు సూచించారు. శతాబ్దానికి పైగా ఉన్న సిఎస్ఐ చర్చి నందు ప్రార్థనలకు అవకాశం ఇవ్వాలని క్రైస్తవులు డిమాండ్ చేశారు. చూడండి ఆగండి ఒక్క నిమిషం. సిఎస్ఐ సెయింట్ జాన్స్ మెయిన్ చర్చి నుంచి మాట్లాడుతాను. మా యొక్క చర్చికి 100 సంవత్సరాల పైగా చరిత్ర ఉంది. అయినను కొత్త చర్చి కట్టారని పాత చర్చి మూసేశారు. అది కమిటీ వారి యొక్క నిర్లక్ష్యత, వాళ్ళ యొక్క వైఖరి వల్ల ఇది జరిగిందని మేము అనుకుంటాము. ఎందుకంటే కమిటీ ఉంది, ఫస్ట్ ఏమని చెప్పారు, అక్కడ చర్చి కట్టినా ఇక్కడ చర్చి నడిపిస్తామన్నారు. కానీ ఇప్పుడైతే కొత్త చర్చి వచ్చిందిగా పాత చర్చి మూసేయాలంటారు. ఇది సరైన పద్ధతి కాదు. మరి ముఖ్యంగా ఇక్కడ మేము కమిటీ వాళ్ళని నమ్మి వాళ్ళకు ఓట్లేసి ఇంతగానం చేస్తే వాళ్ళు మాకు వెన్నుపోటు పొడిచినట్టే. ఎందుకంటే పెద్ద చర్చి ఎన్నో సంవత్సరాలు ఎంతోమంది మిషనరీస్ ఇక్కడ పరిచర్య చేసి ఇక్కడ ప్రాణాలు పెట్టి ఇది ఫస్ట్ ఇల్లందు స్టార్ట్ అయినప్పుడు కట్టిన చర్చిని ఇప్పుడు మూసేయటం మాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఇక్కడ ఆరాధన నడిపియాలి. ఈ చర్చిలో ఆరాధన నడిపించకపోతే చాలా మేము ఊరుకుండే ప్రసక్తే లేదు. దయతో ఈ చర్చిని ఓపెన్ చేయించాలని పెద్దలందరినీ కోరుచున్నాం. అందరికీ నా వందనాలు. మా చర్చి గురించి మీ అందరికీ తెలిసిందే. మరి మా సిఎస్ఐ ఇల్లందు సంఘము మేము అనిలుగా వచ్చి ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి మేము ఈ సంఘానికి వస్తున్నాము. మరి ఎన్నో దీవెనలు పొందుకున్న చర్చి, ఎన్నో సంవత్సరాల నుంచి నడిచిన చర్చి, 120 సంవత్సరాల నుంచి మరి ఈ సంఘం నడుస్తుంది. ఎన్నో పెళ్ళిళ్ళు అయినాయి, దీవెనలు పొందుకున్నారు. ఆ సన్నిధిలో కూర్చొని ప్రార్థించినప్పుడు మా అవసరాలు తీరుతున్నాయి, మా అక్కర్లు తీరుస్తున్నాయి. మనసు శాంతిగా, నెమ్మదిగా, నిదానంగా మేము ఉంటున్నామని అయితే మేమైతే గ్రహిస్తున్నాం. మరి చర్చికి తాళం వేశారు. మాకెంతో దుఃఖం ఉంది, ఎంతో బాధ కలిగి మేము ఉంటున్నాం. మరి ఆ సంఘం మా కోసమే కట్టారు. ఈ సంఘం సరిపోవట్లేదని, ఈ ఆలయం సరిపోవట్లేదని మాకు బయట కూర్చుంటున్నామని మాకు ఆలయం కట్టారు. అంతకుముందే కేసీఆర్ ఉన్నప్పుడు ఇది 100 సంవత్సరాలు దాటిన చర్చీలు ఉండొద్దని కూలగొట్టారు. కాదంటలే, మేము కూలగొడతామని చెప్పారు. అప్పుడు పర్మిషన్ ఇచ్చారు. కానీ మేము కొత్త చర్చి కట్టుకుందామని చెప్పి మాకు ఈ ఆలయం ఉంచారు.
మరి ఇప్పుడు ఆలయం కట్టారు అప్పుడు ఏమని చెప్పారంటే ఈ 2 సంఘాలు నడుస్తాయని చెప్పారు. ఇది నడుస్తుంది అది నడుస్తుంది అని చెప్పారు. సంఘం వాడు కట్టుకున్నాం, ఇది కూడా నడవాలి. ఇది ఎందుకంటే శిథిలావశాలంగా అయితే లేదు, బలంగా ఉంది, గట్టిగా ఉంది. అవసరమైతే స్లాబ్ తీసేసుకొని మళ్ళీ కట్టుకొనైనా మేము ఆరాధన జరిపించాలని మేము ఆలోచన కలిగి ఉన్నాము. ఈ ఆలయము తెరవబడాలి, ఈ ఆలయం మూయబడొద్దు. అందరూ అసంటోళ్ళు వచ్చి లోపలికి వచ్చి చర్చిలలో లోపలికి పోయి ప్రార్థన చేసుకొని వెళ్తున్నారు. మరి వాళ్ళే చెప్తున్నారు అరిష్టము ఈ ఆలయము, మరి తలుపు వేయడం అరిష్టం అని అడుగుతున్నారు. మరి చాలామంది అసంటోళ్ళు వచ్చి ఇక్కడ ప్రార్థన జరిగించుకొని వెళ్ళిపోతున్నారు. మరి వాళ్ళు మమ్మల్ని అడుగుతున్నారు, మేమే మౌనంగా ఉంటే ఎట్లుంటుంది, మా పరిస్థితులు ఏంటి, మా జీవితాలు ఏంటి, మేము ఈ ఆలయం కావాలి, మాకు మా ఆలయం తెరవబడాలి, మా ఆలయం తీయాలి, మేము ఆరాధనలు నడిపించుకోవాలి. బిషప్ గారికి మరి మోహన్ రెడ్డికి మేమైతే విన్నపం చేస్తున్నాము, మేము అడుగుతున్నాము. మా ఆలయం తెరవబడాలని మేము డిమాండ్ చేసి మేము ఇక్కడనే ఎండలు కూర్చొని ఆ శుక్రవారం ఆరాధనలు మరి ఈ ఆదివారం ఆరాధనలు మేము జరిపించుకుంటున్నాము. ఇక అక్కడ ఆరాధన జరగాలి, ఇక్కడ ఆరాధన జరగాలి. అది కూడా మా బిషప్ గారు మా కోసమే కట్టిండు, అందరి కోసం మంచి పని చేసిండు, మా ఆస్తులు సంపాదించుకున్నాడు, మా ఆస్తులన్నీ కాపాడుకున్నాం. మా 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 తండ్రి గారు మాకు మంచిగా జరిపించిండు, మంచిగా జరిగించిండు, అన్నీ మంచిగా చేసిండు. నేను కాదంటాను, ఆయనను గౌరవించే మేము అడుగుతున్నాం. ఆయన మీద కోపం కాదు, దేశం కాదు, ఆయన మంచి పనులు చేసిండనే మేము గౌరవిస్తున్నాం. మాకు ఆరాధన కూడా జరిగించాలి, ఈ ఆరాధన కూడా జరగాలి, అటు జరుగుద్ది ఇక్కడ జరుగుద్ది అని చెప్పిండు మాకు. అదే పద్ధతిగా ఆయన మాట మీదకి వెళ్ళి ఈ ఆరాధన నడిపించాలని మేము కోరుతున్నాము, విజ్ఞప్తి చేస్తున్నాము. దయచేసి బిషప్ గారు, మోహన్ రెడ్డి గారు, మరి అధికారులందరికీ, సంఘ పెద్దలకి, సంఘ అధికారులకి అందరికీ మేము మనవి చేస్తుంది ఏంటంటే సంఘం తెరవబడాలి, సంఘం మూతబడొద్దు, ఆలయం తెరవబడాలి అనే విజ్ఞాపన చేస్తున్నాము. మా మనవి. మీ అందరికీ మరి హృదయపూర్వక వందనాలు. మరి మా బిషప్ గారికి మరియు మా గ్రూప్ చైర్మన్ గారికి, గ్రూప్ సెక్రటరీ గారికి, మరి పాస్టేట్ సెక్రటరీ గారికి మా హృదయపూర్వక వందనాలు. ఈ దేవాలయం కట్టకముందు ఈ శంకుస్థాపన మా బిషప్ గారు ఇక్కడ వేశారు. ఇక్కడ ఆలయం కట్టమన్నారు, తర్వాత అక్కడ కట్టారు. తర్వాత బిషప్ గారు ఏం చెప్పారు, ఇక్కడ నడిపిస్తాం ఆరాధన అక్కడ నడిపిస్తామని చెప్పారు. అందుకే మేము అక్కడ సహకరించాము. ఆ తర్వాత మా పాస్టర్ సెక్రటరీ వీళ్ళందరూ ఏమంటున్నారంటే బిషప్ గారు వద్దనని తాళం వేశారు. ఇది 1 మంత్ అవుతుందండి, 3 వీక్స్ బయట గేట్ చేసాము, 1 వీక్ మా గేటు లోపల తాళం వేసాము. ఆ తర్వాత శుక్రవారం కూడా ఎండకు చేస్తున్నారు వృద్ధులు ఇంకా. అయితే ఇక్కడ 1902లో ఎస్టాబ్లిషన్ చేశారు. ఆ తర్వాత 1908లో చర్చి ప్రారంభమైంది. ఇది అందరికి తెలిసిన విషయమే. ఆ తర్వాత ఈ దేవాలయంలో మరి వృద్ధులు అక్కడ దాకా పోలేరు, ఇక్కడ మెయిన్ రోడ్డుకు ఉంది కాబట్టి వృద్ధులు పోవటానికి కానీ, ఆ తర్వాత చిన్నపిల్లలు పోవటానికి కానీ, ఆ తర్వాత ఈ దేవాలయం నుంచి పోయేటప్పుడు హిందూస్ కూడా ఆగి చెప్పులు ఇప్పి మొక్కుని పోతారు, దేవాలయం బంద్ కావడం కాదు. అయితే దయచేసి ఈ దేవాలయం తెరవాలి, ఇక్కడ ఆరాధన జరగాలి, అక్కడ జరగాలి మనం ఎంతగాని మాకు వ్యతిరేకం కాదు. బిషప్ గారు మా మంచి పని చేశారు. దేవాలయం తెరవాలని మేము మా మోహన్ రెడ్డి గారిని, బిషప్ గారిని, మా పాస్టరేట్, మా గ్రూప్ చైర్మన్ అందరినీ, మా సంఘాన్ని అంతా కోరుకుంటున్నాం.